తగ్గాలంటే సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో గుండె ఆరోగ్యాన్ని కాపాడే పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. బ్లడ్ కొలెస్ట్రాల్ను ఇవి మెరుగుపరుస్తాయి. ఈ ఫిష్ని గ్రిల్ లేదా బేక్ చేసి తినాలి. వేపుళ్ళు చేసుకుని మాత్రం తినొద్దు. మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. అవకాడో, పల్లీలు, బటర్, బాదాం పప్పులు గుండెకు ఎంతో మంచివి. ఇవి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఆలివ్, పల్లి నూనెల్లో మోనోసాచురేట్స్ పుష్కలంగా ఉంటాయి. నట్స్ తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. వీటిల్లో మోనోసాచురేటెడ్, పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది ఎల్డిఎల్ని అంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నట్స్ అంటే బాదాం, వాల్నట్స్ వంటి వాటిల్లో గుండెను ఆరోగ్యంగా ఉంచే పీచు పదార్థాలున్నాయి. అంతేకాదు వీటిల్లో విటమిన్ ఇ, సోలినియంలు కూడా ఉన్నాయి. ధాన్యాలు, ఓట్స్ వల్ల కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఓట్స్లో ఫైబర్ ఉంటుంది. దీనిలోనే కాకుండా బార్లీ, బ్రౌన్ రైస్లు తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీన్స్, యాపిల్స్, క్యారెట్స్లలో పీచు పదార్థం బాగా ఉంది. బీన్స్, కాయధాన్యాలు, బఠానీల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పప్పుల్లో కూడా పీచు పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. బీన్స్లో లెసిథిన్ అనే పోషక పదార్థం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. పళ్లలో పీచు పదార్థాల వల్ల కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. యాపిల్స్, కమలాలు, ద్రాక్ష వంటి పళ్లలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లోని ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. పీచు పదార్థాలు బాగా ఉన్న సిలీనియం, బార్లీ, యాపిల్స్, పియర్స్, కిడ్నీ బీన్స్లు తింటే శరీరానికి మంచివి. యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ దెబ్బతినకుండా కాపాడుతాయి. వాల్నట్స్లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ను తగ్గించడమే కాకుండా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. వెల్లుల్లి రోజూ తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.